సైదాపూర్ మండలం గర్రెపల్లిలో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఉపవాస దీక్షలతో నెత్తిన బోనం కుండలను ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ దేవాలయం ఉత్సవ కమిటీ మోకిడి శ్రీనివాసచాలు, కుమారస్వామి, అమరగొండ కేశయ్య, తిప్పిరిశెట్టి మహేష్, మోకిడి తిరుపతి, వెన్నంపల్లి సింగిల్ విండో డైరెక్టర్ కౌడగాని మోహన్ రావు, మాజీ ఉప సర్పంచ్ దాసరి రవీందర్, డాక్టర్ తిప్పిరిశెట్టి రమేష్, హుస్నాబాద్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నేత వడ్లకొండ రవికుమార్ రెడ్డి, మ్యానా వెంకట్, అమరగొండ లింగమూర్తి, ఉడిగే శ్రీనివాస్, మాజీ వార్డు మెంబర్ మోకిడి దేవరాజ్, వివిధ కులాల గ్రామ పెద్దలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటిసారి చెప్తాను నేను అర్చన కాంచి ఫస్ట్ నేను చెప్పేదే కదా.
అయితే ఇప్పుడు ముందుకెళ్తాడు చాలా అనుభవపూర్వకమైన మాటలతో. గ్రామ ప్రజలందరికీ పోచమ్మ బోనాల శుభాకాంక్షలు, అభినందనలు. పోచమ్మ తల్లి ఈ గ్రామానికి, గ్రామ ప్రజలు, రైతులు అందరికీ మంచి పాడి పంటలు బాగా పండి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా, వచ్చే సంవత్సరం కూడా బాగా జరుపుకోవాలని ఆ తల్లి ఆశీర్వాదిస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్తగా గ్రామ పంచాయతీ అందరిని కూడా నెక్స్ట్ ఇయర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా గ్రాండ్గా చేసుకుంటామని ఆశిస్తున్నాం. గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ గ్రామానికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు వచ్చినాయి, తర్వాత ఒక గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ అయింది కాబట్టి మరి ఆ గ్రామ పంచాయతీకి బిల్డింగ్ కూడా లేదు. నెక్స్ట్ సంవత్సరం కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ అయ్యి అంత బాగా జరుగుతుందని ఆశిస్తూ ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ పాడి పంటలు, అన్ని విధాల సంపద కలిగిస్తుందని ఆశిస్తున్నాను. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గెర్రపల్లి గ్రామంలోని ఈరోజు పోచమ్మ దేవాలయం ఈరోజు మీ పోచమ్మను అక్కడ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పోచమ్మ మీద మాకు ఎన్నో మాకు మాకు ఉన్నాయి. అవి ఏదేది మాకు ఆమె మీద మాకు ఎంతో అది ఉంది మాకు. అయితే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది పోచమ్మ. మాకు ఎన్నుకుంటే మాకు అన్ని పాడి పంటలు కానీ ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీ ఇప్పుడు మన రోడ్డు శాంక్షన్ కావడం మాకు సంతోషకరం, గ్రామ పంచాయతీ రావడం సంతోషకరం. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇప్పుడు సీసీ రోడ్డు రావడం సంతోషకరం. అయితే ఈరోజు ఇంత మెరుగు కావడం కారణం ఈరోజు పోచమ్మ. ఈ పోచమ్మ మేము ఇప్పుడు కాదు, అనది కాలం నుంచి మేము ఆమెను కొలుచుకోవడం జరుగుతుంది ఈ పోచమ్మను. అందుకే ఈరోజు పోచమ్మ ఘనంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈరోజు పోచమ్మ దేవాలయం అందరి పాడి పంటలతో సహా ప్రతి ఒక్కటి జరిగింది కాబట్టి మేము పోచమ్మని మంచి ఘనంగా పోచమ్మ డప్పులతో, మంచి డీజేలతో అందరినీ చల్లగా చూడాలని చెప్పి ఇలా మంచి పోచమ్మ ఈరోజు మేము ఇలా మంచిగా కొలుసుకోవడం జరిగింది ఈ పోచమ్మను. అందుకనే మా పోచమ్మ చల్లగా ఉంటుందని చెప్పి ఈరోజు మేము పోచమ్మను ఎన్నుకోవడం జరిగింది. జై పోచమ్మ తల్లి. సైదాపూర్ మండల్ గెర్రెపల్లి గ్రామంలో ఈరోజు ఘనంగా పోచమ్మ బోనాలు చేయడం జరుగుతుంది. దీనికి వెనక పూర్వం నుంచి ఆనవాయితీ లెక్క రావడం, ఇది ఒక ఆనవాయితీ. మా గెర్రెపల్లిలో పోచమ్మ కమిటీ సభ్యులు కానీ, గెర్రెపల్లి సొసైటీ చైర్మన్, నేను సొసైటీ డైరెక్టర్ను, గెర్రెపల్లి మోహన్ రావు. సరే, గెర్రెపల్లి గ్రామ ప్రజలకు పోచమ్మ బోనాల శుభాకాంక్షలు. మాకు పాడి పంట అందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూస్తున్నది తల్లి. అనాది కాలంగా మేము సంతోషంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇలాగే సంవత్సరం ఖచ్చితంగా ఈ ఉత్సవాలు ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని కోరుకుంటున్నాను. గర్రెపల్లి గ్రామంలో ఈరోజు బోనాల పండుగల ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. కాబట్టి నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా జరుపుకుంటామని ఆ తల్లి ఆశీర్వాదాలతో ఈ ఊరంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆరోగ్యాలు, పాడి పంటలు కలిగించాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి వేడుకుంటున్నాను. గెర్రెపల్లి గ్రామ ప్రజలందరికీ పోచమ్మ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పోచమ్మ బోనాలు ఇంత ఘనంగా జరిపించిన ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పోచమ్మ తల్లి దయ వల్ల ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు, పశువులు కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం మంచిగా ఉంటే ప్రతి సంవత్సరం పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గెర్రెపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ కానీ 5 కార్యకర్తలతో నిండి ఈరోజు నుండు నూరేళ్ళు దీవెనలతో తల్లి దీవెనలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా పోచమ్మ
పోచమ్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గెర్రెపల్లి గ్రామ ప్రజలకు. ముఖ్యంగా ఈ పోచమ్మ తల్లి 2016 నుండి సంవత్సరం జరిగిన తర్వాత రెండోసారి చేయడం జరిగింది. ఈ తల్లి దయ వలన 2019లో కరోనా వచ్చిన సమయంలో ఏ ఒక్కరికి కానీ హాని జరగలేదు. పోచమ్మ తల్లి దీవెనలతో కరోనా టైంలో ఏ ఒక్కరికి కానీ హాని జరగలేదు. అదే మాకు ఈ పోచమ్మ తల్లి నిండు నీరుల దీవెనలతో ఇప్పటి వరకు గెర్రెపల్లి గ్రామ ప్రజలు సంతోషంతో నిండు నూరేళ్లుగా దీవిస్తున్నది. కాబట్టి ఈరోజు తల్లికి ఆషాఢ మాసం ఆదివారం రోజున పోచమ్మ బోనాలు నిర్వహించుటకు సిద్ధమైన గ్రామ కమిటీ కానీ పెద్దలు కానీ కుల పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి నా నుండి నేను చేస్తున్న సేవల నుండి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పటికైనా ఎలాంటి సమయంలో అయినా కానీ ప్రతి ఒక్కరూ ఊరి విషయంలో ముందు ఉండి నడిపియాలని కోరుకుంటున్నాను. ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. మనకు తెల్లారితే పొద్దుతో పార్టీ మారినా పర్లేదు, కానీ ఊరి విషయం అష్టాలకు అందరూ ప్రత్యేకంగా ఒక్క దీటికి రావాలి. మనకు వచ్చేసి ఒక సీసీ రోడ్డు కానీ ఏది రాని ఏ రోడ్ అయినా కానీ మనకున్న గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీ శిథిల వ్యవస్థలో ఉన్నది. దానికోసం పోరాటం చేస్తాం. ఇప్పుడు క్రికెట్ కిట్ ఉంది గ్రామ పంచాయతీలో, దానికి అడిగే వాళ్ళు సుధా యువత సుధా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై పోచమ్మ తల్లి.